ఫిల్మ్ మేకింగ్ 5 years లో. అవునవును 5 years ఉన్నా. తర్వాత 2.5 years నేను మెడికల్ స్టోర్ లో పనిచేశాను. ఓకే. మా మామయ్య డాక్టర్. రైట్. దానికి అటాచ్డ్ గా ఒక మెడికల్ స్టోర్ ఉంటే దాంట్లో నేను ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తే మందులు ఇచ్చాడు. దాని పెద్ద స్టోరీ. గౌతమ్ బుద్ధ టైప్ నేను. ఓకే. ఏం చేస్తున్నా మనకి ఇదంతా తలకాయ పొద్దు, మనం వెళ్ళిపోదాం దూరం అనే టైప్. ఐఐటికి వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ లైక్ బర్డ్స్ కి వింగ్స్. అంటే ఎవరు లేరు మనకి కంట్రోల్ అక్కడ ఎలా ఉంటదంటే ఐఐటిలో మీకు హాస్టల్ వార్డెన్ అలా కాన్సెప్ట్ ఉండదు. హాస్టల్ వార్డెన్ ఉంటేనే ప్రొఫెసర్. ఆయన ఎందుకు వస్తాడు? సో మనకి క్వాడ్రాంగిల్ ఉంటది, నీకు సింగిల్ రూమ్ ఉంటది, నువ్వు ఇష్టమైనా చేయొచ్చు. సో అందుకే నేను కంప్లీట్ చేయలేదేమో. అంటే అప్పట్లో ఎలా అంటే ఆ షార్ట్ ఫిల్మ్ చూసి నాకు యూఎస్ నుంచి దుబాయ్ నుంచి కాల్ చేసేవాళ్ళు. సమ్ 4-5 lakh వ్యూస్ ఉండే అప్పట్లో. ఫార్చునేట్లీ నా షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్ ని పిలిచారనమాట. ప్రొడ్యూసర్ ఇయాల జంపాల ప్రొడ్యూసర్ పిలిచి ఆడిషన్ చేశారు. సో అప్పుడు నేను అకంపెనీ చేస్తే ఆ మూమెంట్ లో నేను డైరెక్టర్ తో ప్రొడ్యూసర్ తో మాట్లాడితే వై డోంట్ యూ కమ్ అండ్ జాయిన్, ఐఎమ్ రైట్ నౌ యూట్యూబర్. కానీ ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్, ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ యాజ్ మీ యాజ్ అ మీమర్. హాయ్ గాయ్స్, ఒక పాడ్కాస్ట్ చేసాము ఎస్సీలో. చాలా మస్తు ఎక్స్పీరియన్స్, వెరీ యంగ్ అండ్ ఎంతూజియాస్టిక్ టీమ్తో కలవడం జరిగింది. జస్ట్ ఇన్ కేస్ వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ద పిట్ట కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఆ జనరల్ ఫార్మాలిటీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పూజ కదంతా. యూ డోంట్ డూ దట్. సో ఎసెన్షియలీ యువర్ కంటెంట్ ఈస్ బేసికలీ వైరాలిటీ కంటెంట్. ఒక విధంగా చెప్పాలంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్లీ అనేది మీరు యూజువలీ పికప్ చేస్తారు దాని మీద టాపిక్. సో హౌ డూ యూ ఐడెంటిఫై దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్, సో దీని మీద వీడియో చేయాలి ఇదొద్దు అనేది హౌ డూ యూ డిసైడ్ అండ్ గేట్ కీప్? హౌ డూ ఐ డిసైడ్ అంటే ఇది 6-7 years ముందు నుంచే ఉంది మనకి. అంటే మీమ్స్ చేస్తున్నప్పుడు నుంచి. సో అప్పుడు మీమ్స్ ఎలా చేస్తాం మనం? ట్రెండింగ్ టాపిక్స్ మీద చేస్తాం కదా. కరెక్ట్. సో ఆబ్వియస్లీ అలా అక్కడ నుంచే వచ్చింది. సో ఇది చేస్తే అండ్ జనరలీ నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీడియాలో ఉన్నోడికి టీవీ ఛానల్స్ లో ఎడిటర్ అని ఉంటాడు కదా, యూ విల్ కాల్ ద షార్ట్స్, ఇప్పుడు ఇది ప్లే చేయండి. సో అలా ఐ థింక్ ఇన్బిల్ట్ పుట్టుక నుంచే వచ్చింది. సో అలా అండ్ చాలా టాపిక్స్ చాలా నడుస్తుంటది. కరెక్ట్. బట్ నాకేంటి, ఐ కాంట్ టెల్ ఎవ్రీథింగ్ కదా, ఐ కాంట్ టెల్ అబౌట్ ఎవ్రీథింగ్. సో ఐ హ్యావ్ టు చూస్. ఓకే, ఇప్పుడు ఎక్కువ మందికి ఏది కావాలి, అండ్ ఇట్స్ ఆల్సో లైక్ మన ఛానల్లో పెడితే ఎక్కువ మంది చూడాలి ఆబ్వియస్లీ, లేకపోతే ఎందుకు మనం చేసి వేస్ట్ కదా. నో పాయింట్. అండ్ అలా అని కాకుండా ఏది పడితే చేయలేం, కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. సో అది ఆ బ్లెండ్, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ. So how did it all start, like content creation అనేది? You started off with memes, then you transitioned to video, and దాని ముందు మొత్తం అంతా you have your AD stint. So how did your journey go? How did it start? Correct. It's a very cliched question, but context కి చాలా important. Yeah, అంటే how did I start it? చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది దీనికి. చెప్పండి. చిన్నప్పుడు అంటే ఇప్పుడు నేను 90s కిడ్ అని చెప్పలేను, ఎందుకంటే దానికంటే ముందు పుట్టాను. సో 90s కిడ్ అని చెప్పొచ్చా లేదో తెలీదు. బట్ అప్పుడు ఏంటంటే మాకు టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్గా లేదు. ఇప్పుడు మనకి ఫోన్లో వచ్చే ఎడిటింగ్ చేయొచ్చు, అదంతా ఉంది, ఫోన్లోనే షూటింగ్ చేయొచ్చు. బట్ నేను నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ 2010. 2011 మేబీ. అప్పుడు కంప్యూటర్లో ర్యామ్ ఎంత అంటే 256 MB. ఇప్పుడు 8 GB ర్యామ్ ఉంది ఫోన్లో స్టాండర్డ్. సో దాంట్లో ఎడిట్ చేశాను నేను. సో అలాంటి టైమ్స్లో దానికన్నా ముందు సో మా డాడీ కొనిచ్చాడు కంప్యూటర్. నేను 8th class లో ఆర్ 9th class ఉన్నప్పుడు కొనిస్తే అది డబ్బా ఇంత మానిటర్ ఇంత ఉంటుంది. సో దాంట్లో విండోస్ మూవీ మేకర్ అని ఉంటుంది. సో దాంట్లో ఐ యూస్ టు ఎడిట్ కూడా అన్న కూడా దాన్ని ఏదో టైటిల్స్ పెట్టి మ్యూజిక్ పెట్టి ఫోటోలు కెన్ బర్న్ ఎఫెక్ట్ అంటారు. సో అలా చేసేవాళ్ళం. అది ఎడిటింగ్ అనుకున్నాను నేను. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. చేసి మా మామయ్యకో ఎవరికో చూపించి ఏంద్రా అనిపించింది, చెప్పలా ఉందని అని చెప్పేవాళ్ళు. బట్ నాకు ఎందుకో అది ఐఐటికి వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ లైక్ బర్డ్స్ కి వింగ్స్. అంటే ఎవరు లేరు మనకి కంట్రోల్ అక్కడ ఎలా ఉంటదంటే ఐఐటిలో మీకు హాస్టల్ వార్డెన్ అలా కాన్సెప్ట్ ఉండదు. హాస్టల్ వార్డెన్ ఉంటేనే ప్రొఫెసర్. ఆయన ఎందుకు వస్తాడు? అవునవును. సో మనకి క్వాడ్రాంగిల్ ఉంటది,
నీకు సింగిల్ రూమ్ ఉంటుంది, నువ్వు ఇష్టమైనా చేయొచ్చు. ఓ సో అందుకే నేను కంప్లీట్ చేయలేదేమో. సో ఏంటంటే అక్కడ ఐ యూస్ టు అటెండ్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్స్, ఓకే ఎక్స్ట్రా మురాల్ లెక్చర్స్ అని, వాళ్ళ జర్నీని వినడం. సో అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్లీ ఇంట్రోవర్ట్. మనము ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఇంట్రోవర్ట్ ఉండకూడదు. అంటే యూ షుడ్ కమ్యూనికేట్, టాక్, కన్విన్స్, అదంతా ఉంటుంది కదా. బట్ ఏదో రకంగా నేను ఏదో రాశాను, చేశాను. వెరైటీ అనే ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. ఇట్స్ స్టిల్ దేర్ ఆన్ యూట్యూబ్? నో, ఇట్స్ నాట్ దేర్. ప్రైవేట్ అంతా. కానీ మంచి హిట్. అంటే అప్పట్లో ఎలా అంటే ఆ షార్ట్ ఫిల్మ్ చూసి నాకు యూఎస్ నుంచి, దుబాయ్ నుంచి కాల్ చేసేవాళ్ళు. ఫస్ట్ మెసేజ్ చేసేవాళ్ళు ఆబ్వియస్లీ, తర్వాత కాల్. ఫేస్బుక్, ఆర్కుట్. ఐఎమ్ ఫ్రమ్ ఆర్కుట్ టైమ్స్, ఆర్కుట్ జనరేషన్. సో సమ్ 4-5 lakh వ్యూస్ ఉండే అప్పట్లో. అండ్ ఎలా అంటే ఎవ్రీ కంప్యూటర్ ఇస్ కనెక్టెడ్, ల్యాన్, DC++ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు నేను రిలీజ్ చేసినప్పుడు షార్ట్ ఫిల్మ్ 2000 డౌన్లోడ్స్ అనమాట. అంటే 2000 సైమల్టేనియస్లీ. అంటే బిగ్గెస్ట్, పెద్ద సినిమా కూడా అంత. అవునవును. సో అంత యాంటిసిపేషన్ ఉంటుంది. ఓకే. సో అలా వి డిడ్. అండ్ దెన్ హైదరాబాద్ వచ్చి చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు, 12 to 13. అంటే రోజు అదే పని, షార్ట్ ఫిల్మ్ చేయడమే మన పని. చేసి మార్నింగ్ అప్లోడ్ చేయాలి, నైట్ షూట్ చేసి, ఎడిట్ చేసి. సో అప్పుడు ఓకే, క్లూలెస్, మనం ఏం చేయాలో తెలియదు లైఫ్లో. కరెక్ట్. ఏమొచ్చో అది చేస్తున్నాం, దాంతో ఏమవుతుందో తెలీదు. ఫార్చునేట్లీ నా షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్ని పిలిచారనమాట. ప్రొడ్యూసర్, ఇయాల జంపాల ప్రొడ్యూసర్ పిలిచి ఆడిషన్ చేశారు. ఓకే. సో అప్పుడు నేను అకంపెనీ చేస్తే ఆ మూమెంట్లో నేను డైరెక్టర్తో ప్రొడ్యూసర్తో మాట్లాడితే, వై డోంట్ యూ కమ్ అండ్ జాయిన్ ఉయ్యాల జంపాలంటే, అలా నా ఫిల్మ్ మేకింగ్ జర్నీ స్టార్ట్ అయింది. రైట్. ఐ వర్క్డ్ యాజ్ అన్ AD ఆ సినిమాకి, అసోసియేట్ డైరెక్టర్. బట్ ఐ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. నా క్రెడిట్ అయితే అసోసియేట్ డైరెక్టర్ అని ఉంటుంది. బ్యూటిఫుల్ జర్నీ. అంటే కోఇన్సిడెన్స్ ఏంటంటే, నేను అమలాపురం ప్రొడక్షన్స్ అని పెట్టాను 2011లో. కానీ నెక్స్ట్ ఇయర్ నేను అమలాపురం వెళ్ళా ఫర్ ఉయ్యాల జంపాల షూటింగ్ కి. సో ఐ స్టిల్ ఫీల్, నాకు పూర్వజన్మలో నేను అమలాపురంలోనే పుట్టాను. ఎందుకంటే అంటే ఐ రిమెంబర్ ఎవ్రీ ప్లేస్ అక్కడ నేను వెళ్ళిన ప్లేస్. ఓకే. సో యు హాడ్ సమ్ సార్ట్ ఆఫ్ అ కనెక్ట్ విత్ దట్ ప్లేస్. అంటే ఒక డేజావు సార్ట్ ఆఫ్, అరే నేను ఇక్కడే ఉన్నానేమో ముందు అనే ఫీలింగ్. జనాలు కూడా మంచి రిసెప్షన్ అదంతా ఇచ్చారు వాళ్ళ ఇంట్లో. సో అలా, అండ్ ఫార్చునేట్లీ దట్ ఫిల్మ్ బికేమ్ ఎ హిట్. నేను ఏం చేసాను అవన్నీ నాకు తెలియదు, కానీ మనకి హిట్ అయితే మంచి ఫీలింగ్ ఉంటుంది కదా. జస్ట్ ఇమాజిన్ ఫ్లాప్ అవుతే ఆ బ్యాడ్ మెమరీ ఉంటుంది. సో ఎప్పుడన్నా నేను ఐ వుడ్ లవ్ టు విజిట్ అమలాపురం, పే విజిట్, అంటే అది ఏమంటారు, మొక్కుకోవడానికి. మంచి జరిగిందని ఒక టెంపుల్ కి వెళ్తాం కదా, అమలాపురం వెళ్దాం ఆ టైప్ లో. Amlapuram is the temple. Exactly. Place is the temple. So అలా then I get easily bored with stuff. మనం ఇప్పుడు చేసాము. I think longest I have done is memes. Okay. How long did it go? Like ఫిల్మ్ మేకింగ్ 5 years లో. అవునవును, 5 years ఉన్నా. తర్వాత 2.5 years నేను మెడికల్ స్టోర్ లో పనిచేశాను. ఓకే. మా మామయ్య డాక్టర్, దానికి అటాచ్డ్ గా ఒక మెడికల్ స్టోర్ ఉంటే దాంట్లో నేను ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తే మందులు ఇచ్చేవాడిని. దాని పెద్ద స్టోరీ, అది ఎందుకు చేశాను. ఫుల్ మనీ వచ్చింది ఆబ్వియస్లీ. ఓకే. బట్ డీప్ డౌన్ ఆ టైంలో మీమ్స్ స్టార్ట్ చేశా. ఓకే, అవుట్ ఆఫ్ బోర్డమ్ కాదు, నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, మనం క్రియేటివ్ కదా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి గౌతమ్ బుద్ధ టైప్ నేను. ఓకే. ఏం చేస్తున్నా, మనకి అదంతా తలకాయ నొప్పి వద్దు, మనం వెళ్ళిపోదాం దూరం అనే టైప్. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్, మనకి ఎలా డిగ్రీ లేదు. ఓకే, ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు వేదాస్ లాగా, లెట్స్ గో బ్యాక్ టు కాలేజ్ అనుకున్నా. అప్పుడు నేను BA చదివాను. ఓకే, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో. ఓకే, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ యాడ్. సో చదివి ఓకే, అప్పుడు టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే ఓకే. ఎందుకంటే మెడికల్ స్టోర్ లో బ్రేక్ దట్ మొనోటనీ, 100 పీపుల్ ని కలుస్తున్నారు రోజు. నాకు వద్దురా బాబు ఇదంతా, చిరాకు దొరుకుతున్నారు. మనీ వస్తుంది కానీ ఎందుకు నాకు ఇది, లైఫ్ లేదు కదా. సో నేను షిఫ్ట్ అయ్యా, నేను కాలేజ్కి వెళ్ళిపోయి మానేసా ఈ మెడికల్ షాప్ అదంతా. సో దెన్ ఐ థాట్ గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఏముంది, చెత్త, ఎవరు రాడు, బాగుండదంటే టు మై సర్ప్రైజ్ ప్రొఫెసర్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నారు. ఓకే. సో వాళ్ళ వల్ల నేను చదివాను అనమాట.
Okay. So I was a 9 pointer. ఓకే Amazing. గుడ్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ అండ్ దే యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఓకే కానీ అప్పుడు నా ఏజ్ చాలా పెద్ద ఏజ్. నా ఫెలో స్టూడెంట్స్ నిబ్బా నిబ్బీలు దేవర్ లైక్ నన్ను ఎప్పుడు ఏమనలేదు, అంటే నువ్వు పెద్దోడు ఆ టైప్ కాదు. ఓకే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక 2-3 years ఏదో గ్యాప్ తీసుకున్నాడు, అవును ఏదో చేద్దాం తీసుకున్నాడు, బట్ మనోడేయుడు ఓకే నన్ను రానే వాళ్ళు. కానీ వాళ్ళు 17 years 18 years వాళ్ళు. వెరీ యంగ్ Damn. Okay. సో అలా ఐ లవ్ దట్ ఫేస్. అట్మాస్ఫియర్ బట్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ వచ్చింది 1.5 years ద్వారా. దెన్ ఇంకా నేను నా కాంటెంట్ అవన్నీ చేయడం మొదలెట్ట అగ్రెసివ్లీ. అప్పుడు కూడా పెద్ద ఏం థాట్ లేదు ఏం చేస్తున్నాం ఫ్యూచర్ లోని. ఓకే ఫిల్మ్ మేకింగ్ చేసాము. అవును వన్స్ యూర్ ఫిల్మ్ మేకర్ ఆల్వేస్ ఫిల్మ్ మేకర్ థాట్ ఉంది. కానీ యు కాంట్ గో బ్యాక్. So way of life. యూ కాంట్ గో బ్యాక్ అని కాదు, కానీ యూ కెన్ డూ అదర్ థింగ్స్. నేను చేశాను కదా అవునవును మెడికల్ షాప్ లో చేశాను. ఐ కూడా కంటిన్యూ. యా వాట్ ఐ మెంట్ టు సే ఇస్ దట్ ఇస్ దేర్ విత్ ఇన్ యు కాంట్ అంటే ఇప్పుడు నేను సినిమా చేయాలని కాదు అవును నేను అంటుంది, నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు. You are a creative person. ఇంకా that is ఫిల్మ్ మేకర్ ఆల్వేస్ ఫిల్మ్ మేకర్ అంటే నువ్వు ఎప్పుడన్నా అవును అంటే ఏంట్రా ఫిల్మ్ మేకింగ్ మానేసావా అనే క్వశ్చన్ రాకూడదు ఫిల్మ్ మేకర్. కరెక్ట్ ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు. ఆ థాట్ నీలో రన్ అవుతుంటది. చాలా సార్లు ఇట్స్ లైక్ నైస్ ఫ్రూట్, అది మెచ్యూర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ. నేను ఎప్పుడో రాసుకున్న స్టోరీ కరెక్ట్ నువ్వు 10 years డౌన్ లైన్ మంచి తీయొచ్చాము. డెఫినెట్లీ. సో అలా అయిపోయింది, చేసాము. మెడికల్ స్టోర్ నుంచి కాలేజ్ నుంచి ఇన్స్పిరేషన్. ఇట్స్ లైక్ యు బీ విత్ ద యంగ్, దే ఆల్వేస్ మోటివేట్ యూ అవును టు మంచి. అండ్ నీకు ట్రెండ్స్ తెలుస్తాయి. కరెక్ట్ ద రీజన్ వై ఐఎమ్ హియర్ టుడే ఇస్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది అంటే ఏంటి ఐ లెర్న్ సంథింగ్ టుడే. సో అలా తెలుస్తుంది. అది ఆ టైంలో యంగ్ పీపుల్కి ఏం కావాలి ఆ మీమ్స్ లో నేను ప్రొజెక్ట్ చేయగలిగా. కరెక్ట్. సో ఐమ్ ఐ స్టిల్ రిలవెంట్ ఆర్ నాట్ అది మీమ్స్ ద్వారా తెలిసింది నాకు. ఓకే సో అందుకే మీమ్స్ నేను ఇప్పుడు కొంచెం పోస్టులు పెట్టడం తగ్గించేసాను, కానీ ఐ స్టిల్ పెడతాను. నేను నా ప్రెజెన్స్ ఉంది అని చెప్పుకోవడానికి చేస్తుంటా. ఐఎమ్ రైట్ నౌ యూట్యూబర్, కానీ ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్. ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ యాజ్ మీ యాజ్ అ మీమర్. ఎందుకంటే అక్కడ నుంచి స్టార్ట్ చేసాను. అండ్ షార్ట్ స్పాన్ లో యూ కెన్ టెల్ యువర్ ఒపీనియన్. బట్ ఏం అండ్ కొన్ని నేను కొత్త తీసుకొచ్చే దాంట్లో ఎండింగ్స్ ఎండ్ లో ఆర్జీవీది వస్తుంది. యో అని చెప్పి అవి చాలా మంది దానికోసమే చూసేవాళ్ళు. వీడియో మీమ్ అదంతా పక్కనట్టు అవి లాస్ట్ కి దానికోసం చూసేవాళ్ళు. సో దట్ వాట్ ఎవర్ ఐ డిడ్ నా మార్క్ అయితే ఉంది. సో అది నేను ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. దెన్ ఆబ్వియస్లీ యూట్యూబ్ ఎందుకంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఒకటి ఓకే లెట్స్ ఎంటర్ ఇన్ టు అదర్ అవెన్యూస్, కరెక్ట్, ఎక్స్ప్లోర్ చేద్దాము. మనం ఇన్స్టాగ్రామ్ లోనే ఎందుకు ఉండాలి, 1 dimensional ఎందుకు కావాలి, వేరే వాటిలో కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి భయంతోనే నేను స్పూఫ్ చేసా ఫస్ట్. ఫార్చునేట్లీ 2 million ఎంతో వచ్చింది. ఓకే పీపుల్ మనల్ని భరించగలుగుతున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. వీఆర్ నాట్ ఓకే. అంటే కాంటెంట్ ఉంటే నీ అపియరెన్స్ ఎలా ఉంది అదంతా పట్టించుకోరు. ఒకళ్ళు ఉంటారు ఒక 5%, 10%, అరే నువ్వేంటి, నువ్వు ఎలా ఉన్నావేంటి అంటారు. కానీ సూపర్ఫిషియల్లీ దే జస్ట్ జడ్జ్ అండ్ అంతే. వాళ్ళకి ఏంటంటే ఏడుపు, ఈడేంటి గ్రో అయిపోతున్నాడు. అవును. సో అది నా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే ఇట్స్ నాట్ అబౌట్ ద పెన్, బ్యూటిఫుల్ అంటే కాస్ట్లీ పెన్ ఉండాల్సిన అవసరం లేదు, మంచి హ్యాండ్ రైటింగ్ అవసరం లేదు. నువ్వు చెప్పేది ఏదైతే బాగుంటుందో, ఫ్యూ పీపుల్ బ్రోకెన్ ఇంగ్లీష్ లో కూడా మంచి కన్వే చేస్తారు. ఇంగ్లీష్ మ్యాటర్ కాదు, నువ్వు ఏం చెప్తున్నావు అనేది మ్యాటర్ అవుతుంది. సో ఇఫ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ టుడే, లాట్ ఆఫ్ పీపుల్ వాచ్ మై కాంటెంట్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై అపియరెన్స్. నేను స్నానం చేయకుండా కూడా చేసిన వీడియోస్ ఉన్నాయి, ఆర్ ఏమీ చేయకుండా చేసిన వీడియోస్ ఉన్నాయి, బట్ ఇట్ క్లిక్డ్. కరెక్ట్. సో కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ. అండ్ నువ్వు రాసే విధానం, ఎలా డాక్యుమెంట్ చేస్తున్నావు, ఎలా రాసి నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నువ్వు కొత్తగా ఏమైనా చెప్తున్నావా, రిలవెన్స్ ఉందా, ఆర్ యూ టాకింగ్ అబౌట్ సంథింగ్ ట్రెండింగ్. ట్రెండింగ్ స్టఫ్ మీరు చేస్తే ఏంటంటే ఆల్రెడీ నీకు ఒక పుష్ ఉంటుంది. నువ్వు సెర్చ్ చేసేవాడు ఉంటాడు కదా, ఓకే ఆర్సీబీ అని కొట్టాడనుకో, విరాట్ కోహ్లీ అని కొట్టాడనుకో, నీదే వస్తుంది. సో అలా చేసుకుంటూ వెళ్ళాలి, అంతే. కన్సిస్టెంట్లీ చేసుకుంటూ వెళ్ళాలి. చేశాను ఒక వీడియో 2 months తర్వాత ఇంకోటి అంటే మర్చిపోతారు. అలా దిస్ ఇస్ మై జర్నీ సో ఫార్. సో వై డూ యూ థింక్ యువర్ కంటెంట్ వర్క్స్? చాలా మంది దే ట్రై టు రెప్లికేట్
ఆర్ ఓకే యోర్స్ ఇస్ బైట్ సైజ్డ్ మీ బయోలో కూడా ఉంటుంది ఏమంటే సింపుల్ ఫనీ షార్ట్ ఇట్లా అది సమ్ 12 years 13 years ఒక రాసింది. ఓ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ రైట్ నో. సో ఒకటి లెంత్ తక్కువ ఉంటుందా, వాట్ డూ యూ థింక్ యాక్చువల్లీ వర్క్స్ విత్ యూ అండ్ ఎవ్రీథింగ్ యూ డూ thousands లోకి వెళ్ళి కొన్నిసార్లు 100K ఇట్లా దాటిపోతుంది. సో ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ అ లాట్ ఆఫ్ అదర్ కంటెంట్ క్రియేటర్స్. నాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు క్లిక్ బట్ యా అంటే నేను ఎలాంటి కాంటెంట్ చేస్తున్నా ఫస్ట్ స్పూఫుల్తో స్టార్ట్ చేశాను. అవును, దానికి ఫుల్ షార్ట్స్ అవన్నీ కాబట్టి అవును 40 lakh 50 lakh యావరేజ్ చూస్తుంటే ఒక 20 lakh అలా ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే కొంచెం జనాలకి ఇది అన్ని చేస్తున్నాడు కదా. ఇప్పుడు నేను రివ్యూస్ పెట్టాను, న్యూస్లు చెప్తాను, ట్రెండింగ్ టాపిక్స్ మీద మాట్లాడతాను, ప్రమోషన్ చేస్తాను, ఫిల్మ్ ట్రివియా ఇస్తాను, రికమెండేషన్స్ ఇస్తాను. ఇవన్నీ చేసేసరికి కొంతమంది కొన్ని విషయాల గురించి వస్తారు మన దగ్గరికి. ఒకటి స్పూఫ్ నుంచి రావచ్చు, ఇంకోటి రివ్యూస్ నుంచి రావచ్చు, ఇంకోటి న్యూస్ నుంచి రావచ్చు, ఇంకోటి ఈ టాపిక్ గురించి చెప్తున్నా అని రావచ్చు. సో ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది వేరే టాపిక్స్ చెప్పినప్పుడు. సో అందుకే ఆబ్వియస్లీ స్లైట్లీ వ్యూస్ తగ్గిపోతాయి. బట్ ఏంటంటే ఎందుకు అన్ని వ్యూస్ ఉంటాయంటే ఇప్పుడు నేను రివ్యూ చూస్తే నా రివ్యూ హైయెస్ట్ వ్యూడ్. అవును యాక్చువల్లీ ఈవెన్ ఇఫ్ ఐ పుట్ 3 minute or 4 minute వీడియో ఆల్సో కరెక్ట్ 8 lakh 9 lakh అంటే డిపెండింగ్ అపాన్ ద ఫిల్మ్స్ యాంటిసిపేషన్. ఇప్పుడు సలార్ లాంటి పెద్ద ఉంటే ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆమెకి చెప్పినా 6 lakh చూసారు. ఇప్పుడు వేరే రివ్యూవర్స్ ని కంపేర్ చేస్తే 2 lakh 1.5 ఉంటుంది. ఈ డిమార్కేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే ఏదో నేను నాది ఎక్కువ చూసిన అలా కాదు. ఎందుకు చెప్తున్నా అంటే పీపుల్ హ్యావ్ పోలరైజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ సర్టన్ ఇష్యూస్. ఓకే వీడే రివ్యూవర్, ముందేంటి ఓకే ఇంతమంది ఉన్నారు కరెక్ట్, కానీ ఇప్పుడు ఏంటంటే వీ టమాటోస్ ఈ యూఎస్పీ ఏదైతే క్రియేట్ అయిందో అండ్ దే ఫీల్ ఐఎమ్ జెన్యున్. వీడు రాగా చెప్పినా ఎలా చెప్పినా వీడు మనం అనిపించింది చెప్తాడు, క్యారెక్టర్ బయటకు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్రెడిబిలిటీ పెరగడానికి నేను ప్రమోషన్స్ చేస్తాను ఫిల్మ్ స్టార్స్ తో వాళ్ళతో ప్రొడ్యూసర్స్ తో వెళ్ళి చేసినా కూడా ఆ సినిమా బ్యాడ్ గా ఉందనే చెప్తాను నచ్చపోతే. సో దే హ్యావ్ అండర్స్టూడ్ ఓకే వీడు చాలా క్రెడిబుల్, వీడు జెన్యున్ గా చెప్తారు, జెన్యున్నెస్ ఉంది, ఫ్యాక్టర్ ఉంది. సో అది అందుకే చూస్తారు. అండ్ ఐఎమ్ నాట్ లైక్ ఏదో స్టూడియో సెటప్ పెట్టి ఏదో లైట్లు పెట్టి అలాగా నిద్రించలేదు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. వెరీ సింపుల్. కెమెరా క్వాలిటీ ఇస్ నాట్ దట్ గ్రేట్, లైటింగ్ ఉండదు ఏముండదు. ఎప్పుడైనా లైటింగ్ అవన్నీ ఎక్కువ ఉంటే ఏదైనా మైక్ కనిపిస్తే ఇది కాదు నార్మల్ ఇరా డిస్కనెక్ట్. సేమ్ భువన్ బామ్ ఫినామినన్ మేబీ భువన్ బామ్ మేబీ స్టార్టెడ్ ఆఫ్ విత్ మొబైల్ లో అతను మధ్యలో ఒకసారి తెస్తే దెన్ పీపుల్ వర్ లైక్ అరే ఏం చేసినావు ఇట్లా డిఎస్ఎల్ఆర్ చేస్తుంది, గాట్ బ్యాక్ టు హిస్ పిక్సెల్ అగైన్. ఎగ్జాక్ట్లీ. సో అలా అది అండ్ ఐ డూ టాక్ అబౌట్ ట్రెండింగ్ స్టఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఆ ఐఎమ్ ఎ న్యూస్ ఛానల్ అల్టిమేట్లీ. అవును రైట్. డిసిపేషన్ ఆఫ్ కంటెంట్ ఇట్లా మొత్తం కరెంట్ గా ఏమవుతుంది అదే. అండ్ ఐఎమ్ నాట్ అదేంటి దూరం వెళ్ళిపోవట్లేదు టు స్పూఫ్స్ కానీ అదర్ మూవీ రివ్యూస్ అదంతా అన్ని చెప్తాను కానీ న్యూస్ ఛానల్. కానీ నేను ఏం మొదలెట్టానో అవి ఎక్కడ while going on your own path you are also like branching out slowly but staying true to what your originality. ఇప్పుడు నేను రీసెంట్లీ వర్షం గురించి ఒక చిన్న వీడియో చేశాను, లైక్ రెయిన్ ఇస్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీబడి అని, రిలేటింగ్ ఇట్ టు పారాసైట్ మూవీ. బట్ పీపుల్ లైక్ ఇట్. కరెక్ట్. సో నాకు మనసులో ఏమనిపిస్తే అది చెప్పడం, దట్ ఈస్ మై అచీవ్మెంట్. యాజ్ వి వర్ టాకింగ్ ఆఫ్ కెమెరా, వాట్ యూ వాంట్ టు డూ ఆర్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఏదో ఎక్సెప్షనల్ ఆస్కర్ అవార్డ్ నాకు రావాలని లేదు. నా అచీవ్మెంట్ ఏంటంటే ఈరోజు నేను ఒకటి రాశాను నా నోట్ ప్యాడ్ లో, అదే నేను షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే అదే నా అచీవ్మెంట్. రెస్ట్ ఆల్ ఇస్ పీపుల్, వాళ్ళు చూడాలనుకుంటే చూస్తారు, లేకపోతే గ్రేస్ఫుల్లీ యూ ఎగ్జిట్. ఇప్పుడు నన్ను ఎవడు నా ఒపీనియన్ ఎవరికి నచ్చట్లేదు లేకపోతే చూడట్లేదు అంటే అయిపోయింది, ఇంకా ఐ డూ సంథింగ్ ఎల్స్ అంతే. బట్ గివ్ యువర్ 100%. ఇప్పుడు మీమ్స్ లో 6 years నుంచి ఉన్నాను, 7 years నుంచి ఉన్నానంటే సక్సెస్ఫుల్ కదా. అంతే. ఇప్పుడు నేను ఏదో ఒకటి ఒక వీడియో పెట్టినా ఇట్ ఈస్ గెటింగ్ 3-4 million. ఇట్ మైట్ బి వన్స్ ఇన్ ఎ వీక్, వన్స్ ఇన్ ఎ మంత్, కానీ బట్ నువ్వు ఏదో ఒకటి చెప్తున్నావు కదా, నీది ఇట్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ హార్ట్. సో అది సక్సెస్, దట్ ఈస్ సక్సెస్ ఫర్ మీ, డూయింగ్ థింగ్స్ కన్సిస్టెంట్లీ. ఇప్పుడు నేను యూట్యూబ్ ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ ఫర్ 5 years, 5 years వీ కెన్ హ్యావ్ దిస్ డిస్కషన్ మళ్ళీ పాడ్కాస్ట్, అది సక్సెస్. కరెక్ట్. నాకు అంత ఎంత మనీ వస్తుంది, ఈ రోజు వస్తున్న మనీ ఆ రోజు వస్తుంది, అది పాయింట్ సెకండరీ. నేను సక్సెస్ఫుల్లీ ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో
సో అదే మోటివేషన్తో ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ మేబీ స్టోరీ టెల్లింగ్ మారుతుందేమో. స్టోరీ టెల్లింగ్ లైట్ గా ప్యాకేజింగ్ కూడా మారు. ఇప్పుడు నేను ముందు రివ్యూస్ ఓన్లీ 60 seconds లో చెప్పాను. అవునవును, వెరీ స్మాల్. కానీ ఇప్పుడు ఐ థాట్ 60 seconds లో మనం అన్ని చెప్పలేకపోతున్నాం, లెంత్ పెంచాలి. లెంత్ పెంచడం పెద్దల వీడియో చేద్దాం కాదు. ఓకే. వెన్ ఐ రైట్ ఆన్ ద నోట్ ప్యాడ్, రైట్, అది షూట్ చేసే టైంలో ఎంత వస్తుందో అంతే. సో అది 1.5 minute రావచ్చు, ఆర్ ఇట్ మైట్ బి 7 minutes. ఓకే. ఫార్చునేట్లీ 7 minutes ఎప్పుడు రాలేదు, మాక్సిమం 4 or 5 minutes వచ్చింది, బిలో 5 minutes. బట్ ఐ థింక్ నువ్వు ఆనెస్ట్లీ నువ్వు బోర్ కొట్టకుండా నువ్వు రాసుకునేటప్పుడు నీకు బోర్ కొట్టకుండా జెన్యున్లీ అనిపిస్తే ఐ థింక్ దట్ ఈస్ జనాలకు కూడా బోర్ కొట్టదు. కరెక్ట్ కరెక్ట్. చాలా మంది ఏంటంటే మేబీ కావాలని లెంత్ స్టఫ్ చేస్తారు. అవును, ప్రాబ్లీ అదే చాలా సార్లు ఎంచుకుందాం. యా, వెన్ పీపుల్ ఓపెన్ అ వెబ్సైట్ దే యూజువలీ సమ్ టైమ్స్ డోంట్ రీడ్ ద హోల్ థింగ్. కిందికి వెళ్ళి స్టార్స్ ఎంత అని చూస్తారు, మీరు రేటింగ్ కూడా ఇస్తారు, అది యూనిక్ గా ఇస్తారు. అండ్ హౌ యూ ప్యాకేజ్ ఇట్ హోల్ రేటింగ్, యా మేబీ ఆ రేటింగ్ వల్ల కూడా లాస్ట్ దాకా చూస్తారు. అవునవును, అరే వీడు ఎన్ని టమాటోస్ ఇచ్చాడు, అవును వీడు ఓకే ఇదంతా చెప్తున్నాడు, కరెక్ట్, బట్ ద హుక్ ఇస్ ఇట్స్ లైక్ అ క్లైమాక్స్. యా, సో వాట్ ఐ అబ్జర్వ్ విత్ మై ఫ్రెండ్స్ ఇస్ వాళ్ళు వేరే వాళ్ళు కూడా రివ్యూస్ చూస్తారు. ఒకటి, సరే ఇదంతా చెప్పావు భయ, పాయింట్ ఏంటి లాస్ట్ కి నీకు ఎంత నచ్చింది అంటే, ఇది పాజిటివ్ అండ్ నెగటివ్. వాట్ ఇఫ్ యూ లాచెస్ ఆన్ టు ఓన్లీ నెగటివ్? సో ఎండ్కి రేటింగ్ వస్తే ఒక ఓవరాల్ భయపడతారు. యా, ఎందుకంటే రేటింగ్ ఇస్ వెరీ డేంజరస్. ఈ మధ్య టచ్ అయిపోయింది చాలా టాపిక్. అంటే నువ్వు అంటే ఇంకో క్వశ్చన్ అడుగుతారు, ఇంత చెప్పావు మరి ఇంత తక్కువ ఎందుకు ఇచ్చావు, ఆర్ ఇంత ఎక్కువ ఎందుకు ఇచ్చావు అంటారు. అవునవునవును, కరెక్ట్. సో వాళ్ళకి ఎందుకు సేఫ్ గా ఉందో అనే టైప్ లో అందరు ఉంటారు. ఐ థింక్ యూ హిట్ ద స్వీట్ స్పాట్. వీళ్ళది కొందరు రేటింగ్ ఇచ్చే వాళ్ళు కూడా దే హ్యావ్ ఎ లెంతీ వీడియో, లెట్స్ సే 10 minutes ఉంది అనుకో, దే స్కిప్ త్రూ ఎవ్రీథింగ్, లాస్ట్ 9 minutes దగ్గర నుంచి ఇంకా ప్లే చేస్తారు. 3 minutes ఉంది కదా, మేబీ దే వాచ్ ఇట్ కంప్లీట్లీ. అండ్ దేర్ ఇస్ అ పర్సనాలిటీ ఎలిమెంట్ ఆల్సో కన్సిస్టెంట్లీ. అండ్ నేను కూడా అదే రాసేటప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఫ్లోతో వస్తుంది కాబట్టి అవును, ఐ కీప్ ఇట్ దట్ వే. 3 minutes. సో కొన్ని వీడియోస్ కి 1 minute 10 seconds ఉంటది, ఐ కెన్ డూ ఇట్ అ షార్ట్. 10 seconds కట్ చేసి షార్ట్ అయిపోతుంది కదా, కానీ చేయను నేను, కీప్ ఇట్ లైక్ దట్ ఓన్లీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఐ హావ్ 7-8 months నుంచి మానిటైజ్ అయింది కాబట్టి కాంటెంట్ ఛానల్. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ లెందియర్ వీడియోస్. ఓకే, కావాలంటే నేను షార్టర్ స్టఫ్ చేస్తే ఇంకా రీచ్ ఉంటుంది. ఇప్పుడు 5 lakhs చూస్తున్నాడు, 15 lakhs చూస్తారు, 15 lakh వ్యూస్ ఉంటాయి. బట్ ఓకే, మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది కాబట్టి, అండ్ ఐ నీడ్ నాట్ డూ ప్రమోషన్స్. ఇప్పుడు ముందు నేను ప్రమోషన్స్ చేసాను చాలా, ఎందుకంటే యూట్యూబ్ నుంచి మనీ లేదు. అప్పుడు ఏమవుతుందంటే రీచ్ తగ్గిపోద్ది. ఫార్చునేట్లీ నాకు రీచ్ కూడా తగ్గలేదు, బట్ ఐ హావ్ టు యాక్సెప్ట్, ఏవో యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ పైసలు తీసుకుంటున్నా జనాలు ఏంటంటే ఎందుకు ప్రమోషన్ చేసుకుంటున్నావు అనే టైప్. వాళ్ళకి ఏంటంటే అరే నీకు ఇస్తున్నాను కాంటెంట్, నువ్వు నాకు ఫీజు ఇస్తున్నావా? ఎగ్జాక్ట్లీ, నీకోసం నేను ఎఫర్ట్ పెడుతున్నా, నాకు కూడా ఒక మోటివేషన్ ఉండాలి కదా. సరే యూట్యూబ్ ఇస్తుంది నాకు మోటివేషన్, మనం తగ్గిద్దాంలే, డూ ప్రమోషన్స్ విచ్ యూ జెన్యున్లీ లైక్, అంటే విన్ సిచ్యువేషన్ ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. సో దాని అండ్ నా ప్రమోషన్స్ చూసినా చాలా క్రియేటివ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ లైక్ ఇలా హాయ్ గైస్ ఇలా వచ్చాను ఇక్కడికి, వీళ్ళని కలిసాను, ఈ ప్రోడక్ట్ ఇలా ఉంది, ఐ ప్రాపర్లీ దట్ ఈస్ వేర్ మై ఫిల్మ్ మేకింగ్ కమ్స్ అవుట్. ఐ రైట్ ప్రాపర్లీ, ఒక యాడ్ ఫిల్మ్ లాగా చేయాలని చేస్తాను. వరలక్ష్మి శరత్ కుమార్ తోటి ఆల్ ఆఫ్ దోస్, వరలక్ష్మి అది మూవీస్, పికల్ ఏదైనా మ్యాంగోస్ అన్న, కరెక్ట్ కరెక్ట్, ఎనీ కార్స్ అన్న, ఎనీ ప్రోడక్ట్, ఓకే మన క్రియేటివిటీ చూద్దాం. చాలా మంది కొంతమంది అంటారు మీరు ఫిల్మ్ చేయరని. అరే ఇది ఫిల్మ్ మేరా, స్టోరీ టెల్లింగ్ ఎసెన్షియల్లీ 60 seconds లో ఫిల్మ్ చేస్తున్నాను నేను. Which is harder. Doing a 2.5 hour film is, of course, it has challenge. It has its own challenges. But no, ఒక పేపర్ మీద రాసుకునేది 60 seconds లో ఎగ్జిక్యూట్ చేసి చెప్పడం, that is a hard. That is also film making only. Film making అంటే ఏంటి? రాసుకున్నావు, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, దీంట్లో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. రాసుకున్నాను, షూట్ చేశాను, ఎడిట్ చేశాను, అప్లోడ్ చేశాను, ఇంకేముంది? ఆడియన్స్ చూస్తున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు. కరెక్ట్. స్విచ్ ద లైట్స్. వన్ మోర్ ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే, చాలా మంది వెన్ దే బికమ్ ఫేమస్, ఒకటి వన్ సైడ్ ఏంటంటే దే కాంట్ హ్యాండిల్ నెగటివిటీ, అది ఎలా అవుతుందని, అండ్ అ లాట్ ఆఫ్ పీపుల్ కాంట్ హ్యాండిల్ ఫేమ్. సో హౌ డిడ్ ఫేమ్ చేంజ్ యూ అండ్ ఎఫెక్ట్ యూ పర్సనలీ? ఎందుకంటే బయట పీపుల్ రికగ్నైజ్ యూ, సో యాజ్ అ పర్సనాలిటీ హౌ డిడ్ ఇట్ చేంజ్ యూ అండ్ హౌ డూ డీల్ విత్ ఇట్? వాట్ ఈస్ ద రిలేషన్ విత్ ఫేమ్ జనరల్గా? ఫేమ్ అంటే పీపుల్ రికగ్నైజ్, దే ఆస్క్ ఫర్
ఫోటోగ్రాఫ్స్ ఇదంతా. Yeah. బట్ మై ఫీలింగ్ ఇస్ దిస్ టెంపరీ కదా. అవును. ఫార్చునేట్లీ యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ వీటి వల్ల, సోషల్ మీడియా వల్ల దెర్ ఇస్ లాట్ ఆఫ్ పెనిట్రేషన్. ఇప్పుడు ఓన్లీ ఫిల్మ్ స్టార్స్ ని ముందు గుర్తుపట్టేవాళ్ళు, ఇప్పుడు యూట్యూబర్స్ లేకపోతే రీల్స్ చేసే వాళ్ళు వీళ్ళందరినీ గుర్తుపట్టారు. ఎందుకు? థ్యాంక్స్ టు సోషల్ మీడియా. బట్ ఇది ఎంతవరకు ఎప్పుడు దాకా ఉంటుంది తెలియదు కదా. సో మనము ఏంటంటే ఓకే ఆ ఫేమ్ ని, ఆ రికగ్నిషన్ ని ఎంజాయ్ చేయాలి అంతే. అంటే ఓవర్ యాక్షన్ చేయకుండా అరే ఇలా గుర్తుపెడుతున్నా ఓకే. కానీ అల్టిమేట్లీ ఏంటి, వర్క్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. నువ్వు వర్క్ చేయకుండా ఇలాన్ని సీరియస్ తీసుకున్నావు అనుకో, నువ్వు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో అది నాకు ఎప్పటి నుంచో ఉంది. వర్క్ చేయగలుగుతున్నావా లేదా? ఓకే, ఈ రికగ్నిషన్ ఏంటంటే ఇట్స్ అ టెస్టిమోనీ దట్ నువ్వు చేసే కాంటెంట్ చాలా మందికి రీచ్ అవుతుంది. అది అది తెలుస్తుంటది. కానీ వర్క్ చేసుకునేలాగా నువ్వు ఉంటే, బీ గ్రౌండెడ్, నువ్వు ముందు బేసిక్స్ రైట్గా ఉండాలి. ముందు ఏం చేసావు, జనాల్ని కలిసావా, ట్రావెల్ చేసావా, సోర్సింగ్ కరెక్ట్ చేసావా, టీవీ ఛానల్స్ చూసావా, న్యూస్ ఏం నడుస్తుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్, ఇదంతా గమనించి అది నువ్వు మానేసావు అనుకో, ఈ ఫేమ్, ఈ రికగ్నిషన్ మత్తులో ఆన్ అయిపోతుంది ఇంకా. సో అది నాకు క్లియర్ గా ఉంది. సో అది పెద్ద హ్యాండిలింగ్ అదంతా ఏం లేదు. అవి నాకు నార్మల్ గానే అవి ఎక్కడికైనా వెళ్ళడం, క్యాజువల్ యు లివ్ యువర్ లైఫ్ అంతే. ఏదో గుర్తుపడుతున్నాను మాస్క్ వేసుకోవడం, ఇవన్నీ చేయడం ఏముండదు. Yours is a very recognizable personality. Even if you wear a mask with your whole appearance, they'll recognize you. Exactly. Hair అదంతా బయట. అప్పుడంట అనుదీప్ he was going elsewhere, మాస్క్ వేసుకునేటోడంట. చెప్పులు వేసుకోవడం గుర్తుపట్టడం స్టార్ట్ చేశారంట. ఇప్పుడు చెప్పులు వేసుకోవడం స్టార్ట్ చేశారు. Exactly. అదే చెప్పాడు నాకు. I made a video also. Oh yeah, అవును. అంటే చాలా మంది నమ్మట్లేదు అది. అరే ఇదేం సొల్లురా బాబు అని ఆయన చెప్పాడు అది. అవును. సో అది ఐ వాంట్ టు లీడ్ మై లైఫ్. కరెక్ట్. ముందులాగా ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉండాలనే కోరిక అంతే. ఆ ప్రాసెస్ లో నా కాంటెంట్ ఎలా చేస్తాను, ఏం చేస్తాను అనేది చేంజ్ అవ్వకూడదు. ఈ క్రిటిసిజం నెగటివిటీ ఎలా ఎగ్జాక్ట్లీ. సో వి వర్ టాకింగ్ కదా, ఒక క్యారెక్టర్ ప్రతి యూట్యూబర్ కి ఉంటుంది. దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ అ బీఫ్, ఏదో కాంట్రవర్సీ, ఏదో వాట్ ఎవర్. ఆ టైంలో చాలా బ్యాక్లాష్ వస్తుంది, నెగటివిటీ వస్తుంది. సో ఒకవేళ రాగా మాట్లాడితే ఎక్కడొక్కడైతే ఎఫెక్ట్ చేస్తుంది కదా సమ్వేర్. సో అంటే ఎఫెక్ట్ చేస్తుంది కానీ అదే అంటున్నా, యూ హ్యావ్ టు అది పక్కన పెట్టాను. ఐ ఆల్వేస్ టెల్ దిస్, ఇఫ్ యూ విష్ ఫర్ ద రైన్ యూ హ్యావ్ టు డీల్ విత్ ద మడ్. కరెక్ట్. ఎందుకంటే వర్షంతో పాటు బురద కూడా వస్తుంది. అంటే నువ్వు వర్షం నీకు కావాలంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. సో నీకు రికగ్నిషన్, అప్రిసియేషన్ తో పాటు బుద్ధులు కూడా తిరుగుతారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా సొసైటీలో. సో మనం ఏం చేస్తాం, దానికి యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి నువ్వు చేసే కాంటెంట్, నువ్వు చెప్పాలనుకుంది చెప్పుకుంటూ వెళ్ళాలంతే. సో అది నేను ఫిక్స్ అయిపోయా. ముందు కొంచెం ఎఫెక్ట్ ఏంటి ఇలా కొంతమంది ఇలా అంటున్నారు ఏంటి అని చెప్పి అనుకునేవాడిని. బట్ నువ్వు వాళ్ళని యూ కాంట్ ఇంప్రెస్ ఎవ్రీబడి కదా. ఐఎమ్ నాట్ అన్ ఐస్ క్రీమ్ సెల్లర్. ఐస్ క్రీమ్ ఇస్తే ఇచ్చేవాడే హ్యాపీ చేస్తాడు అందరినీ హ్యాపీ చేయలేను కదా. అండ్ ద కైండ్ ఆఫ్ కాంటెంట్ ఐ డూ చాలా మందిని అఫెండ్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ రియాక్షనరీ నేచర్. ఎందుకంటే నేను రివ్యూస్ చేస్తా, ఏదో ఒక సినిమాని బ్యాడ్ ఏదో చెప్తా, మోస్ట్ ఆఫ్ బ్యాడ్ అనే చెప్తాను. అంటే నచ్చకపోతే బ్యాడ్ అనే చెప్తాం కాబట్టి అక్కడ ఫ్యాన్స్ ఎవరో అఫెండ్ అవుతారు, నువ్వు తోఫా అనే ఫీలింగ్ లో ఉంటారు. నెక్స్ట్ స్పూఫ్ చేస్తా, స్పూఫ్ లో కూడా అఫెండ్ అవుతారు. లేకపోతే అప్రిషియేట్ చేసే వాళ్ళు ఎవరు, ఆ కాంటెంట్ బోరింగో లేకపోతే ఏంట్రా ఈయనకు ఫేమ్ వచ్చిందో అని అనుకునే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. ఆర్ అరే బాగా చేశారు, బాగా రాశారు, అనే నీ హిస్ట్రానిక్స్ అవన్నీ బాగున్నాయి వాళ్ళు అప్రిషియేట్. సో నేను చేసే కాంటెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హేట్రెడ్ ని ఇన్వైట్ చేస్తాయి కదా. సో అప్పుడు నేను యాక్సెప్ట్ చేశా, అరే నువ్వు చేసే పని విల్ ఇట్స్ లైక్ హర్ట్ చేస్తుంది ఆబ్వియస్లీ. కానీ యాక్చువల్లీ చూస్తే ఇడు అదంతా హీరో వర్షిప్ ఇవన్నీ పక్కన పెడితే మనం జెన్యున్ గానే చెప్తాం. నా ఒపీనియన్ ఇది, నేను చెప్పాను, నీ ఒపీనియన్ నువ్వు చెప్పుకో ఎక్కడన్నా, కామెంట్స్ లో చెప్పుకున్నావు కదా, బట్ కీప్ ఇట్ వెరీ పొలైట్. ఎందుకు బూతులు తిట్టడం అదంతా, నీ ఒపీనియన్ బూతులు తిట్టకుండా కూడా చెప్పొచ్చు. కానీ అర్థం కాదు వాళ్ళ అప్బ్రింగింగ్, వాళ్ళు పెరిగిన వాతావరణం, లేకపోతే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్, వాళ్ళు ఎలా కనిపించారు కదా మనకి, కనిపిస్తాం. సో వాళ్ళు కనిపించారు కాబట్టి ఏదైనా కొడతారు.
ఆ యూజర్ నేమ్లు కూడా ఏంటో తెలియదు, UX YZ ఏవో ఉంటాయి. ఫేస్లెస్ పీపుల్ దే ఆర్. యా సో ఓకే డాష్ లిప్స్టిక్స్. బట్ వాట్ ఐ డూ, సో నేనేమో ఫీల్ అవుతానంటే ఓకే దిస్ ఇస్ ఆల్సో ఫీడ్బ్యాక్ అనే లెవెల్లో తీసుకుంటా. ఓకే వీడికి ఇలా అనిపించింది, ఈయనకి ఇలా అనిపించిందా, ఓకే లెట్స్ ట్రై టు ఇంప్రెస్ హిమ్ ఆల్సో. ఆ మూమెంట్ లో నాకు బాధేస్తుందేమో కానీ ఓకే ఇలా ఉందా, ఓకే ఇలా చేద్దాము. అండ్ ఐ కాన్స్టెంట్లీ ట్రై టు అప్గ్రేడ్ అండ్ సొసైటీలో ఏం జరుగుతుంది, జనాలు ఏమనుకుంటున్నారు, దాన్ని బట్టి నేను నా కాంటెంట్ చేద్దామని ప్రయత్నంలోనే ఉంటా. యూ హావ్ టు టేక్ దిస్ ఆల్సో. ఎందుకంటే ఐ వాంట్ టు డూ స్టఫ్. ఏ లైట్ నేను ఇంకా లైట్ తీసుకుంటానంటే కరెక్ట్ సెన్సిటివ్ ఉంటే ఆల్సో ఇన్ ద స్పేస్ ఆఫ్ కంటెంట్. నేను ఒక క్వశ్చన్ ఉన్నాను. సో ఇప్పుడు యాజ్ అ ఫెనామినల్ మీమిఫికేషన్ అనేది చాలా ర్యాంపెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు మీమ్లలో మాట్లాడుతున్నారు, మీమ్ కథలు పడుతున్నారు. సో ఇప్పుడు మీమ్ టెంప్లెట్స్ మనం కొన్నిసార్లు వెస్ట్ నుంచి అడాప్ట్ చేసుకుంటాం, బట్ దెన్ ఇట్స్ నాట్ నెవర్ దే అదర్ వే అరౌండ్. అండ్ మన డయాస్పోరా అక్కడ ఉండడం వల్ల ఇట్స్ గెటింగ్ వెరీ how do you say crowded. This very lack of originality in current meme this thing. So what do you think about that? Ante let's say we can adopt on Drake yes or no meme, but we cannot say ikkad nunchi the Guntur BCom physics won't go there usually except for Indian this thing. So how do you view that? అదే అంటే మన 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 లోకల్ స్టఫ్ ఏదైతే ఉందో ఐ థింక్ వీ హ్యావ్ టు బీ ప్రౌడ్ అబౌట్ ఇట్. వాళ్ళు ఎందుకు అడాప్ట్ చేసుకోవాలి మనది? కరెక్ట్. మన ఒరిజినాలిటీ మనది. ఇప్పుడు సంథింగ్ లైక్ RRR వర్క్ బికాస్ మన లోకల్ మనం ఎంబ్రేస్ చేసాం కాబట్టి లోకల్ సినిమా అంతే. మనం అడాప్ట్ ఆబ్వియస్లీ మనము అడాప్ట్ ఎందుకు చేసుకుంటాం ఆర్ అడాప్ట్ ఎందుకు చేసుకోవాలి అంటే అది ఇప్పుడు రాజమౌళి గారు కూడా అదే చెప్తారు, యూ ఆబ్వియస్లీ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటది, కానీ అది మనం లోకలైజ్ ఎలా చేస్తున్నాం అనేది పాయింట్. లోకల్ ఫ్లేవర్ అనేది సో అది మన హ్యూమర్ లో తీసుకొచ్చినప్పుడు అండ్ పీపుల్ ఆర్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్ కదా, వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేసి నీ ఫిలాసఫీని నీ థాట్ ప్రాసెస్ ని లేకపోతే నీ ఐడియాలజీని ఎలా తీసుకొస్తున్నావు దాంట్లోకి, నీ హ్యూమర్ ఎలా తీసుకొస్తున్నావు అనేది అప్రిషియేట్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ మనము పెద్ద దాని గురించి వరి అవ్వాలి, బట్ యా ఒరిజినల్ స్టఫ్ చేయాలి అనేది పాయింట్. ఇప్పుడు అందుకే కదా ఈ ప్రాసెస్ లో ఒక టైంలో ఓన్లీ టెంప్లెట్స్ ఉండేవి, బ్రహ్మానందం గారి టెంప్లెట్స్ ఆర్ వాట్ ఎవర్ టెంప్లెట్స్, దాంతో మీమ్స్ ఉండేవి. కానీ ఈ చేంజ్ వచ్చింది కదా, టెక్స్ట్ ఓన్లీ టెక్స్ట్, 9 gag సర్కాస్టిక్ టైప్ లో టెక్స్ట్ ఫార్మాట్ లో కూడా మీమ్స్ వస్తున్నాయి కదా. ఇంకా ఏంటంటే ఇప్పుడు హ్యూమర్ ఇస్ గెటింగ్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్. ఒక లేయర్ కింద ఒక లేయర్ ఐరనీ, ఫస్ట్ ఒకటి ఐరనీగా చెప్తాడు, బట్ దట్ ఐరనీ ఇస్ యాక్చువల్లీ నాట్ ఐరనీ. అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్ ఇస్ దిస్ క్యాట్, యు నో ద స్పిన్నింగ్ క్యాట్ మీమ్. సో బేసిక్ గా a lot of what the Gen Z is consuming, you know, చెప్పాలంటే చాలా సార్లు నాకు కూడా వీడు పంపిస్తారు కొన్ని మీమ్స్, దీనిలో ఏం హ్యూమర్ ఉంది. ఇట్ ఈస్ అబ్సర్డిటీ ఇన్ అ వే. దేర్ ఆర్ వెరీ ర్యాండమ్ థింగ్స్, పిక్సెలేటెడ్ స్టఫ్ ఉంటుంది. ఏమో నేను అవి చూడలేదు, బట్ నేనేంటంటే నా కాంటెంట్ ఎప్పుడు మీరు చూస్తే గమనిస్తే మాక్సిమం పీపుల్ కి రీచ్ అవ్వాలి. అవునవును. ఇప్పుడు నన్ను బయట మాట్లాడితే అరే నువ్వు ఆ మీమ్ కి నీకు సంబంధమే లేదు అనిపిస్తుంది, మరి ఆ వీడియోకి ఎందుకు సంబంధం ఉండదంటే బికాస్ ఐ వాంట్ మై కాంటెంట్ టు రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు నేను మాట్లాడే స్టైల్లో ఆ మీమ్ ఉంటే ఎక్కువ మంది చూడరు. సో చెప్పే మీమ్ అయినా లేదా చేసే మీమ్ మాక్సిమం పీపుల్ కి అర్థమయ్యేటట్టు యూ డంప్ ఇట్ డౌన్. ఆ థాట్ ఎప్పుడు ఉంటుంది నాకు. ఐ డోంట్ వాంట్ టు ప్రీచ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు సే నేను పెద్ద ఐక్యూ లెవెల్ ఉన్నోడిని అలా ఎప్పుడు చెప్పాలని ఉండదు. లేమన్ కి చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యేటట్టు అది నా థాట్ ఉంటది. ఇంకా లేకపోతే ఇంకెందుకు చేసి నేను అర్థం కాని సినిమా నేను ఎందుకు తీయాలి? దట్ ఈస్ యువర్ సెన్సిబిలిటీ. కరెక్ట్. అర్థం కాని సినిమా నేను తీసుకొని డబ్బులు వేరే వాళ్ళ డబ్బులు నేను వేస్ట్ చేయకూడదు కదా. సంబడీ ఈస్ ఇన్వెస్టింగ్ బట్ యా సోషల్ మీడియాలో నీ మీమ్ దీని పెద్ద మనీ అవసరం లేదు. అందుకే నేను కొన్ని నాకు సింపుల్ ఫండా, కొన్ని నీకు కావాల్సినవి చేయాలి, కొన్ని నీ కోసం, కొన్ని నీకు కావాల్సినవి చేయాలి, కొన్ని జనాలకు కావాల్సిన, కొన్ని నీ ఎలా చెప్పాలి ఇది లాంగ్ బ్యాక్ రాశాను ఇది. ఓకే.
యూ ప్యాకేజ్ కొన్ని నీ కోసం, కొన్ని నీ వాళ్ళ కోసం. ఓకే రైట్ వెల్ పుట్. సంథింగ్ లైక్ ఇక్కడ ఏంటంటే నీకు నచ్చినవి నీకు కొన్ని చేసుకుంటావు డెఫినెట్లీ. వేర్ ఓకే తక్కువ మంది చూసినా ప్రాబ్లం లేదు, బికాస్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్. మనీ ఏం లేదు కదా దీంట్లో, అంటే యూఆర్ నాట్ మేకింగ్ అ మూవీ ఏదో పెద్ద డబ్బులు ఇన్వెస్ట్ చేసి. కానీ కొన్ని ఆ జనాలకి రీచ్, ఆ బ్యాలెన్స్ ఉండాలి. 70-30 ఉండాలి ఎప్పుడు. నీ నీ ఆ హ్యూమర్ ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వేర్ చాలా సటిల్ గా. అవును, మేబీ దే పిక్ అప్ ఆన్ ఇట్. మెల్లిమెల్లిగా వస్తారు కానీ ఇంకా లేరు జనాలు అలా లేరు కదా అందరూ. మాక్సిమం పీపుల్ నార్మల్ క్యాండిడేటే ఉంటారు. ఇప్పుడు మీరు కొంతమంది వీడియోస్ చూస్తే యూట్యూబ్ లో, అరే ఈయనకెందుకు ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు ఉంటారంటే ఆడియన్స్ అలా ఉన్నారు. కరెక్ట్. ఆడియన్స్ కి అలాంటి ఇవే స్టఫ్ ఇష్టమేమో. సో యూ కాంట్ క్రిబ్ అబౌట్ ఇట్. క్రిబ్ చేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. నువ్వేం చేయాలనుకుంటే నువ్వు చెయ్యి. కరెక్ట్. నువ్వు చేసి నీ ఆడియన్స్ ని బిల్డ్ చేసుకో. కానీ తర్వాత నువ్వు సాడ్ గా ఫీల్ అవ్వకు, అరే నాకు సబ్స్క్రైబర్స్ లేరు. బట్ ఐ ట్రై టు కీప్ దట్ బ్యాలెన్స్ వేర్ ఓకే కేటరింగ్ టు డిఫరెంట్ ఆడియన్స్. నా కాంటెంట్ చూస్తే నేను మంచి మంచి ఎలీట్ ఆడియన్స్ కూడా చూస్తారు, నార్మల్ కాలేజ్ గోయింగ్ ఆల్ కంప్లీట్ అంతా డెమోగ్రఫిక్ చూస్తే నాతో వచ్చి మాట్లాడతారు బయట. వాళ్ళు ఏంటంటే నేను షాక్ అవుతా, ఇల్లు కూడా చూస్తారా నా కాంటెంట్. సో ఇట్ ఫీల్స్ గుడ్. కరెక్ట్. అరే మీకు అంటే చాలా ఎడ్యుకేటెడ్ ఉంటాడు, చాలా కంపెనీస్ పెద్ద కంపెనీస్ ఉంటాయి. కష్టం. మీ రివ్యూస్ చూస్తాను నేను, ఐ వాచ్ యువర్ రివ్యూస్. మీ రివ్యూస్ చూసి నేను నాకేం ఫీలింగ్ అనిపించింది, నీతో మ్యాచ్ అవుతుందా లేదా అనే ఫీలింగ్ లో ఉంటారు. ఆంటీస్ చూస్తారు, వాళ్ళ సన్స్ నాకు చెప్తారు, మా మదర్ తో కలిసి నేను చూస్తాను ఈ వీడియోస్. పర్ఫెక్ట్. నైస్ ఫీలింగ్. కిడ్స్ చూస్తారు, కిడ్స్ నా రివ్యూస్ కూడా చూస్తారు. నేను షాక్ అవుతాను, రివ్యూస్ నువ్వు ఎందుకు చూస్తున్నావు అని. బట్ దే when somebody likes you, kids like characters, no unique appeal unte they like it. అంటే నువ్వు మాట్లాడేది నువ్వు చూసినప్పుడు అరే ఈ అన్న ఏం మాట్లాడుతున్నాడు, ఆర్ లాస్ట్ లో వచ్చే డైలాగ్ కోసం అని చూద్దాం. అవును, that is another aspect. those are most interesting for me. హ్యాపీ అనిపిస్తుంది. నాట్ ఎవరో ఫోటో దిగుతా ఇవన్నీ కాదు. కిడ్స్ వచ్చి అరే నీ ఆ వీడియో చూసా, ఏదో పలానా వాడు ఆటో డ్రైవర్ అన్న ముందు కూర్చొని ఉంటాడు. ఐ వెంట్ టు తిరుపతి ఫస్ట్ టైం. అల్పిరి దగ్గర డ్రాప్ చేశాడు, ఆయన రైల్వే స్టేషన్ లో పికప్ చేసుకున్నాడు. రికగ్నైజ్ డ్రాప్ చేసిన తర్వాత మనీ తీసుకోలేదు. సో సంబడి లైక్ దిస్, ఈ గెస్చర్ ఓకే, ఈ పెనిట్రేషన్ ఇంత దూరం ఉందా, ఆయన ఏం దీని వల్ల మనల్ని రికగ్నైజ్ చేస్తున్నాడో మనకు తెలియదు. అంటే ఏ వీడియో చూసాడు, అది ప్రూఫా రివ్యూవా అది మనకు తెలియదు. బట్ యా people are happy, people are content, which is అదే కదా మనకు కావాలి as a content creator. హాయ్ గాయ్స్, ఒక పాడ్కాస్ట్ చేసాము ఎస్సీలో. చాలా మస్తు ఎక్స్పీరియన్స్, వెరీ యంగ్ అండ్ ఎంతూజియాస్టిక్ టీమ్తో కలవడం జరిగింది. జస్ట్ ఇన్ కేస్ వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ద పిట్ట కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.